టీనేజ్ ప్రాయం. ఆ ప్రాయంలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు. తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల, పిల్లల పట్ల. ఏం చెప్తాడో తెలుసా? అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావురా అంటాడు. అచ్చం మిమ్మలా ఉన్నావురా అంటాడు. అచ్చం మా నాన్నలాగా ఉన్నావురా అంటాడు. మన పరలోక తండ్రి కూడా అలాగే అంటున్నాడు. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి. నీ పట్ల, నీ దగ్గరికి కన్న తండ్రి ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు. నువ్వు మైకిల్ ద్వారా ఒకవేళ వింటూ ఉంటే, నా జీవితం లాంటిదే ఒకవేళ నీ జీవితం అయితే, ఈ ప్రాంగణంలో కూర్చున్నా పర్వాలేదు. తండ్రి ఎరుగనటువంటి జీవితం నీదైతే, రెబెలియస్గా నువ్వు తిరుగుతున్నావా? హద్దు ఆపు లేకుండా నువ్వు తిరుగుతున్నావా? నీ పర్సనల్, నీ వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, చాలా బాగుంది, సూపర్, నవ్వుంది మొహంలో, కానీ లోపల ఏదో తెలియని లావా ఉబుకుతోందా? లోపల ఏదో తెలియని ఒంటరితనం ఉందా? నన్ను కూడా ఇలా కౌగిలించుకుని ఒకరు ముద్దాడితే ఇంత బాగుంటుంది అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీ వయసు 50 అయినా 20 అయినా, అందరిలో ఉండే ఫీలింగ్ ఇది. తండ్రి, మా నాన్న కావాలి, మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది, మా నాన్న నన్ను టచ్ చేస్తే ఎంత బాగుండేది, మా నాన్న నన్ను కౌగిలించుకుంటే ఎలా బాగుండేది. ఈ పరలోకపు తండ్రి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ యువర్ ఫాదర్. నేనే నీ తండ్రిని. ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను నీకోసం ఉన్నాను.